జై సద్గురు మహారాజుకు జై. మనము ఎంతో కాలంగా అంటే మీరందరూ ఒక 16 సంవత్సరాలుగా, నేను 35 సంవత్సరాలుగా, మీరు 15 సంవత్సరాలుగా, నేను 35 సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణములో ఎంతోమంది గురువులను, ఎన్నో ఆశ్రమాలను, ఎన్నో శాస్త్రాలను చదువుకుంటూ, మరి ఎన్నో పద్ధతులు, ఎన్నో మార్గాలు, ఎన్నో సాధనలు చెప్పడానికి అలవిగానన్ని ఈ ప్రపంచంలో ఉన్నాయి. అది అన్నిటికీ మూలమేది? అన్నిటికీ మూలమేది అని మనం ఆలోచన చేస్తే, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడే కదా ఉండేది. ఒకటి జీవుడు అంటే మనమంతా 84 లక్షల జీవరాశులు అన్యం అంటే మనమంతా జీవులం. ప్రకృతి అంటే కనిపించేటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ప్రకృతి. ఈశ్వరుడు అంటే ఇటు ప్రకృతిని, ఇటు జీవుణ్ణి నడిపేవాడు ఈశ్వరుడు. అంతే కదా, మూడే కదా ఉండేది. ఈ ప్రపంచంలో మూడే ఉండయి: జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. బాగా ఆలోచన చేయండి. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అంతే, ఎక్కువ లేవు, మనకు దండిగా లేవు. ఈ మూటిని తెలుసుకోవడం కోసము ఈ మానవుడు పడరాని పాటలు పడుతూ అన్నాడు. జీవుడు అంటే నేను అనే భావనలో ఉంటూ, ప్రకృతి అంటే ఈ కనిపించే జగత్తు అంటే జగత్తు, ఈ జగత్తంతా 84 జీవరాశులతో పాటు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇందులో ఉండే ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, సూర్య చంద్రులు, ఇదంతా కలిపి జగత్తు. అయితే వీటన్నిటిని నడిపించేవాడు ఈశ్వరుడు. మూడే కదా కనపడేది మనకు మేజర్గా. ఈ మూడు తెలుసుకోవడం కోసం మనిషి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడుతున్నాడు. దీనికి ఎన్నో గ్రంథాలు, శాస్త్రాలు, గురువులు, కోట్ల కొలది స్వాములు వెలసినారు దీన్ని తెలుసుకోవడం కోసమే. దీనికి ఎన్నో పద్ధతులు పెట్టినారు. నవవిధ భక్తులు అన్నారు, అష్టాంగ యోగములు అన్నారు. అయితే ఈ మూటినే మనం ఇంకొక మాటలో చెప్తున్నాం. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే వాటిని 3 భాగాలుగా చెప్పుకుంటే, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అని చెప్పుకుందాం. అంటే ఇంకా దగ్గరగా ఆత్మ ఎక్కడుంది? ఏడుంది ఆత్మ? చెప్పండి. జీవాత్మ
జీవాత్మ కూడా మనలోనే. పరమాత్మ పరమాత్మ కూడా మనలోనే. చూడు మళ్ళా ఈ మాట ఇంకా దగ్గరకు వచ్చిందా. ముందు చెప్పిన జీవుడు జగత్తు ఈశ్వరుడినప్పుడు కొంచెం దూరమైంది. జీవుడు అంటే నేనని, జగత్ అంటే ప్రపంచమని, ఈ విశ్వమని, ఈశ్వరుడు అంటే వీటికి అన్నిటికన్నా అతీతంగా ఉండేవాడు. అవునా కదా? అంటే వీటన్నిటికన్నా అతీతంగా ఉన్నాడు ఆయన. వీటికి అంటుకోలే, ముట్టుకోలే, ఎడంగా ఉన్నాడు, అతీతంగా ఉన్నాడు అని 3 భావాలు వచ్చినాయి అక్కడ. అదే ఇప్పుడు చెప్పింది కూడా నేను. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఆ 3 దాటికి 3 మాటలు చెప్పినాం. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. అవునా? అంటే ఈశ్వరుడే. జీవునితో మనకు సమస్య లేదు. జీవునితో ఏమైనా సమస్య ఉందా? మనమంతా జీవులం. మనకేం సమస్య ఉంది? నీతో నాకు, నాతో నీకు ఎలాంటి సమస్యలు లేవు. ఎవరు బతుకులు బతుకుంటా అన్నారు. అవునా కదా? నిన్ను తెలుసుకోవాలని నాకు కానీ, నన్ను తెలుసుకోవాలి నీకు కానీ అవసరం లేదు. జీవునికి నిన్ను తెలుసుకుంటే నాకు మోక్షం వచ్చిందా, నన్ను తెలుసుకుంటే నీకు మోసం వచ్చిందా? రాదు. కనుక నీకు నాకు, నీతో నాకు, నాతో నీకు ఎలాంటి సమస్య లేదు. అయితే ఇక ప్రపంచం ఉంది. ప్రపంచంతో కూడా మనకు ఎలాంటి సమస్య లేదు. ఉందే? ప్రపంచం మనకేం సమస్య? ఏ సమస్య లేదు. ఏం పులయ్య? మన ఎదుగుదలకు కానీ, మన బ్రతుకు కానీ, ఈ భూమి, ఈ నీరు, ఈ అగ్ని, ఈ వాయువు, ఈ ఆకాశం అడ్డం వచ్చాయా? ఏం పులయ్య? అడ్డం రాలే మనం. అంటే జీవుని వల్ల జీవునికి ఎలాంటి ఇబ్బంది లేదు. అలా ఇబ్బంది ఉంటే 84 జీవరాశులు ఈ భూమి మీద బతకలేవు. అవునా కదా? చిన్నపాటి ఇబ్బంది ఉంటుంది. దోమ కుడుతుంది, మనకు గీరుకుంటాం. అది చిన్న చిన్న ఇబ్బందులు. అదేం జీవితానికి అడ్డం వచ్చే ఇబ్బంది కాదు. అర్థమైందే? అట్లా జీవుల వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అట్లనే జగత్తు అంటే ఈ ప్రకృతి వల్ల కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఇబ్బంది అంతా ఆడొచ్చింది మనకు ఈశ్వరుని వల్ల ఇబ్బంది వచ్చింది. ఈశ్వరుని వల్ల ఇబ్బంది వచ్చింది తెలుసుకోవాలని. ఇప్పుడు తేలు గుట్టే నొప్పి పాంగరిచ్చి చచ్చిపోతాము అంటుంది ఆ అమ్మ. ఇబ్బంది కదా, వాడుతూ ఉంటుంది. అది ఇబ్బందే. ఎంతవరకు ఇబ్బంది? అది దేహ బాధ వరకే ఇబ్బంది. కానీ అనేక జన్మలుగా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే ఆ దేవుడు, ఈశ్వరుడు. అవుపులయ్య, భూమి పుట్టినాల నుంచి, మనుషులు పుట్టినాల నుంచి దేవుడితో చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. ఈశ్వరునితో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ ఈశ్వరుని తెలుసుకోవడం కోసమే మనం దేవాలయాలు కట్టుకున్నాం, చర్చిలు కట్టుకున్నాం, మసీదులు కట్టుకున్నాం, ఎల్లమ్మ పుల్లమ్మ ఎన్నెన్నో దేవాలయాలు కట్టుకున్నాం. ఇన్ని చేసుకున్నాం. ఎందుకు? ఆ సమస్య పరిష్కారం కాలే. సమస్య తీరాలని ఈనాటికి కాలే. ఆ సమస్య తీరాలని ప్రయత్నం చేస్తాడారు, కానీ కుదరడం లే. కాబట్టి ఎవరి వల్ల మనకు సమస్య ఉందంటే పరమేశ్వరుని వల్ల సమస్య ఉంది. అంటే జీవుడు వల్ల, జగత్తు వల్ల, ఈశ్వరుని వల్ల 3 ఎత్తుకుంటే జీవ జగత్తుల వల్ల మనకి ఎలాంటి సమస్య లేదు. ఉన్నదంటే ఆ ఈశ్వరుని మీదనే సమస్య ఉంది. ఎందుకంటే ఈ రెండింటిని నడిపించేవాడు వాడే కాబట్టి. అవునా కదా? ఈ రెండింటిని నడిపించేవాడు వాడే కాబట్టి వాంతనే సమస్య. అన్నిటికీ కారణం ఆ దేవుడే. మన బతుక్కు, మన జీవన విధానికి, మన జనన మరణాలకు, సమస్యకి
కర్త పరమేశ్వరుడు. ఆయన్ని పట్టుకుంటే మన సమస్యలన్నీ పోతాయి అనే భావనతో మనము కృషి చేస్తున్నాం. ఆయన తెలుసుకుంటే మోక్షమని, ఆయన తెలుసుకుంటే జననవర్ణ రహితమని, ఆయన తెలుసుకుంటే మరో జన్మ లేదని, అవునా కదా? ఇట్లా భావించి ఆ ఈశ్వరుని తెలుసుకోవడం కోసమై ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ మానవుడు. దాని ఇంకా కొంచెం మనం దగ్గరగా అయిపోయినాక నేను చెప్తున్నాను. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ఈ మూడు ఈశ్వరుడే. ఎందుకంటే దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అని చెప్తున్నారు. ఈ దేహం అనే దేవాలయంలో జీవుడు దేవుడు సనాతనంగా ఉన్నాడు అని చెప్తున్నారు. అయితే ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అనే మూడుగా మనము భగవంతుణ్ణి వేరు చేసుకొని ఈ మూడు ఒకటే అని మళ్ళా భావన చేసుకొని ఆ ఒక్కటి ఏంది అని మనము ప్రయత్నం చేస్తున్నాం. దానికి యజ్ఞాలు చేస్తున్నాం. పురుగులు పడి అనేక రకాలుగా సాధనలు చేస్తున్నాం. ఇంకా కొంతమంది శ్వాస మీద ధ్యాస చేస్తే దేవుడు కనపడతాడు. దానికి సంబంధం ఏంటి? జీవాత్మ, ఆత్మ, పరమాత్మ మూడు ఒకే అని తెలుసుకొని అవి మూడు మనలోనే ఉన్నాయని తెలుసుకున్నాం. దానికి మరి ముక్కులో గాలిని పట్టుకుంటే అది ఎట్ట తెలుస్తుంది? లేదు, కొంతమంది సిద్ధయోగమని, క్రియాయోగమని, మరి నానా ఇంకొక ఆమె కొత్తగా ఇప్పుడు వచ్చింది సుషుప్న క్రియాయోగం ఇంకొక ఆమె వచ్చింది. మరి సిద్ధయోగం అని కొంతమంది, ప్రాణాయామం అని కొంతమంది, ఇలా అనేక రకాలుగా ఈ శ్వాసపైనే కొన్ని వేల సాంప్రదాయాలు వచ్చినాయి. కొంతమంది మౌనం, ఏం చేయకుండా మౌనం ఉండమని కొంతమంది అర్షడ్ వర్గాలను కామ క్రోధ మోహలోపాద మత్సలను కట్టేసుకోమని కొంతమంది ఒక్కబొద్దులు ఉండమని, కొంతమంది వ్రతాలు చేయమని, కొంతమంది దానాలు చేయమని. అవునా? ఇలా అనేక రకాల మార్గాలన్నీ కూడా సాధనలు చేస్తే ఎట్లా తెలుస్తాడు భగవంతుడు? తెలిసేదానికి అవకాశం ఉందా? చెప్పండి మీ అనుభవంలో. ఎందుకంటే మళ్ళా వాళ్ళే చెప్తారు సాధనకు సాధ్యపడేది కాదంటారు. ఆవగ్మానస గోచరం అంటారు, ఇంద్రియాతీతం అంటారు. దాని అర్థం కూడా వాళ్ళకి తెలియడంలే. చెప్పే వాళ్ళకు ఆవగ్మానస గోచరుడు భగవంతుడు వెనకటి తెలుస్తుంది అంటాడు. ఆవగ్మానస గోచరం చెప్పి మళ్ళీ నువ్వు ఇది ఇష్ట చేసి తెలుస్తుంది అంటావు. వాక్కు ద్వారా, మనసు ద్వారా, కాయము ద్వారా భగవంతుని తెలుసుకోలేమని మాట చెప్పి మళ్ళీ నువ్వు ధ్యానం చేయి. ధ్యానం ద్వారా తెలియబడదని అని చెప్పి మళ్ళీ చేయమంటే ఎట్లా? అది నువ్వు గురుసేవ చేయి, తనమన ధనమును అర్పించు. ఇలాంటి మాటలన్నీ చెప్తే ఎట్లా? అవన్నీ నువ్వు దేహంతోనగా చేసేది, మనసుతోనగా చేసేది, మాటతోనగా చేసేది. ఆ మూటకు తెలియబడుతుంది, మళ్ళీ ఆ మూటతో చేయమంటే ఎట్లా? ఆ ఇంద్రియాతీతం భగవంతుడు. ఇంద్రియాతీతం ఇంద్రియాలు అంటే మనకు 25 ఇంద్రియాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ విషయేంద్రియాలు,
పంచ ప్రాణములు, పంచ అంతరేంద్రియాలు, 25 ఇంద్రియాలు ఉన్నాయి. 25 ఇంద్రియాలు లేకపోతే నువ్వు లేవు, నువ్వే లేవు. ఇంకా నీకు తెలియబడదు కదా అది. ఇంకా ఇంద్రియాతీతం అంటే నీకు తెలియబడదు. నువ్వు ఏ సాధన చేసావు ఉపయోగం? లాభం లేదు కదా. దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా ఏం ప్రయోజనం లేదు. ఎంతమంది గురువులు వచ్చినా ఉపయోగం లేదు. నా అనుభవంలో నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తాను, వినండి. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ 3 ఎక్కడ ఉన్నాయి? 3 నీలోనే ఉన్నాయి. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. అయితే 3 మనలోనే ఉన్నాయి. దానిని ఒక పద్ధతిగా చెప్తా, వినండి. ఉదాహరణ చెప్తా. ఉదాహరణతోనే మనం తెలుసుకోవాలి దేవుని, ఊరికి తెలుసుకోలేము. పరమాత్మ అంటే సముద్రం అనుకో. పరమాత్మ అంటే సముద్రం. జీవాత్మ అంటే సముద్రంలో ఒక బిందులో తెచ్చి పెట్టినాం సపరేట్గా, అది జీవాత్మ. ఒక బిందెడు నీళ్ళు జీవాత్మ. పరమాత్మ అంటే సముద్రం, జీవాత్మ అంటే బిందెలో నీళ్ళు. అంటే సముద్రంలో నీళ్లు ఉప్పుగానే ఉన్నాయి, బిందెలో నీళ్ళు ఉప్పుగానే ఉన్నాయి. ఇక్కడ ఈ బిందె జీవుడైనాడు, అందుకు జీవాత్మ అయింది. ఆడ సముద్రం పరమాత్మ అయింది, ఈ బిందెలో నీళ్ళు జీవాత్మ అయినాయి. ఆత్మ ఎవరు? ఆత్మ ఏంది దీంట్లో? బిందె జీవుడు, శరీరం. బిందె ఉపాధి, నీళ్ళే జీవాత్మ, బిందెలో నీళ్ళు. సముద్ర నీళ్ళు పరమాత్మ, బిందె జీవుడు అంటే ఉపాధి. అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, మనిషి కావచ్చు. మనం బిందె అంటున్నాం ఇక్కడ. అర్థమైందా? మరి ఆత్మ ఎవరు? అందులో ఉండే నీరు ఆత్మ, జీవాత్మ. జీవుడు మనము నీరు జీవాత్మ. జీవుల్లో ఉండే నీరు సముద్రం పరమాత్మ. సముద్రంలో నీరంతా పరమాత్మ, జీవుల్లో నీరంతా జీవాత్మ. బిందెలో నీళ్ళు జీవాత్మ. బిందె ఉపాధి, జడం. దాన్ని జీవుడు అన్నారు మనం. బిందె జీవుడు సార్, అందులో నీరు జీవాత్మ. అందులో నీరు జీవాత్మ, సముద్రం పరమాత్మ. ఆత్మ ఎవరు? ఆత్మ అంటే ఈ జీవుల్లో ఉండే నీరు ఉంది కదా, అది ఆత్మ. జీవాత్మ జీవ ప్లస్ ఆత్మ రెండు కలిపి అంటే పరమాత్మలో ఉండేదే జీవాత్మలో ఉండాలి. పరమాత్మలో ఏ స్వరూపం అయితే ఉన్నదో జీవాత్మలో ఆ స్వరూపమే ఉంది, అది ఆత్మ. పరమాత్మలో ఒక స్వరూపం ఉంది, జీవాత్మలో ఒక స్వరూపం ఉంది, సముద్రములో ఒక స్వరూపం ఉంది, బిందెలో ఒక స్వరూపం ఉంది, అది ఆత్మ. ఆ స్వరూపం ఏంది? సముద్రం యొక్క స్వరూపం ఏంది? పరమాత్మ స్వరూపం. నీరు సముద్రంలో నీరే ఈశ్వరుడు. నేను స్వరూపం అన్నాను, ఈశ్వరం కాడు పోలే. సముద్రం యొక్క స్వరూపం ఏంది? నీరే. ఉప్పు. సముద్రంలో ఉప్పు, అది స్వరూపం అంటారు. రూపం అంటే రూపం అంటే సముద్రమే రూపం. స్వరూపం అంటే అందులో ఉండే ఉప్పు స్వరూపం. ఈ నీటి స్వరూపం ఏమి అన్నప్పుడు ఏమవుతుంది మనకు? ఉప్పు. చింతకాయ స్వరూపం ఏంది? పులుపు. ఏం పులయ? మామిడిపండు స్వరూపం ఏంది? తీపి. అది స్వరూపం అంటే. అర్థమైందా? స్వరూపమే ఆత్మ. అందుకే దాన్ని స్వస్వరూపం అన్నారు. అంటే నువ్వు ఆత్మ కదా, నీ స్వస్వరూపం ఆత్మ కదా, అవునా కదా?
ఈ దేహంలో ఉంటే జీవాత్మ అయినావు, స్వస్వరూపం భగవంతుడు ఉంటే పరమాత్మ అయినావు. అటు పరమాత్మలోను జీవాత్మలోను కామన్గా ఉన్న స్వరూపము ఆత్మ. అర్థమవుతుంది సిను? అది ఉప్పు అంటే రుచి, టేస్ట్. మనలో ఉన్నప్పుడు జీవాత్మ, అంతటా ఉంటే పరమాత్మ, బయట ఉంటే ఆత్మ. పరమాత్మలోను జీవాత్మలోను ఉన్న స్వరూపం ఆత్మ. బయట ఉంటే లోపల ఉంటే కాదు, స్వరూపం ఆత్మ. పరమాత్మలో అది తెలుసుకోవాలి ముఖ్యంగా. అర్థమవుతుందా మీకు? ఆత్మ అంటే ఏందో ఏందో అనుకుంటారు మీరు. ఈ దేహములో ఉన్నది జీవాత్మ అనే మీ దేహం అంతా ఉంటుంది, ఒక రూపంగా కనపడుతుంది కాబట్టి. విశ్వమంతా ఉండేది పరమాత్మ అని. మరి ఆత్మ ఎవరు అంటే, లోపల ఉండేది ఆత్మ అంటే ఏంటంటే పరమాత్మలోను జీవాత్మలోను ఏదైతే భేదము లేకుండా సమమై శాశ్వతమై అద్వైతమై అంటే ఒకటి, ఒక స్వరూపమే. స్వరూపాలు రెండు ఉండవు, ఉన్నదో అది ఆత్మ. రెండిట్లో కామన్ ఏముంది మనకు? కామన్గా అంటే సముద్రము నీళ్ళల్లో, బిందెలో నీళ్ళలో కామన్గా ఏముంది అంటే ఉప్పు ఉంది. నీళ్ళలో తేడా ఉంది. ఇక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఆడ దండి నీళ్ళు ఉన్నాయి. ఈడ బిందెలో నీళ్ళు అంటున్నాం, ఆడ సముద్రం నీళ్ళు అంటున్నాం. అర్థమైందే? కానీ రెండిట్లో సమానంగా దాని స్వరూపం ఉందంటే ఉప్పు. అక్కడే ఉప్పు ఉంటుంది, బిందెలో కూడా ఉప్పు. అది స్వరూపం. దీన్ని ఆత్మ అన్నారు. ఆత్మ. అర్థమైందా? అట్లనే పరమాత్మలో ఉండేటువంటి స్వరూపం, జీవాత్మలో ఉండే స్వరూపం రెండు ఒకటే. అందుకే దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. అర్థమైంది ఈ మాటకు? సనాతనంగా ఉన్నాడు. ఈ రెండు ఒకటే. ఈ స్వరూపాలు ఒకటే. రూపాలు వేరుగా కనపడినప్పటికీ స్వరూపము ఒకటే. అవునా కదా? అయితే పరమాత్మలో ఉన్నటువంటి స్వరూపము జీవాత్మలో ఉండే స్వరూపము ఒకటే కాబట్టి అది ఆత్మ. దాన్ని ఆత్మ అన్నారు. మరి దీన్ని ఎందుకు తెలుసుకోలేకున్నాడు ఈ మనిషి అంటే దానికి కారణం ఉంది. 84 లక్షల జీవరాశులకు తెలుసు పరమాత్మ అంటే ఏందో. అవి ఎప్పుడు పరమాత్మలోనే ఉన్నాయి, ఒక్క మనిషికి తప్ప. అందుకే ఈ మనిషి ఎంపలాడుతున్నాడు. అవి ఎంపలాడడంలే. అంటే అవి మూగజీవాలు, వాడు తెలుసు అని మనం అంటున్నాం. నో, వాడికి కరెక్ట్గా తెలుసు దేవుడు ఎవరు. అంటకు ఈ మూడు స్వభావాలు ఉన్నాయి, స్వరూపాలు ఉన్నాయి అన్నిటికీ. ఈ మనిషి తన స్వరూపాన్ని మర్చిపోయి ప్రపంచం అనే రూపంలో ఇరక్కపోయినాడు ఈ మనిషి. కానీ మిగతా జీవులు ప్రపంచం అనే రూపంలో ఇరక్కబోలే స్వరూపం. ఇప్పుడు నేను చెప్తున్నా, పరమేశ్వరునికి పరమాత్మకు ఇందాక సముద్రం చెప్పినప్పుడు సముద్రానికి ఉప్పు ఉంది అంటే అన్నాం. అది స్వరూపం. పరమాత్మ స్వరూపం ఏంటంటే ఆకలి, నిద్ర, భయ, మైథునం. అవునా కదా? పరమేశ్వర స్వరూపం. 84 లక్షల జీవరాశుల స్వరూపం ఇదే. ఇది మార్పులేది. అంటే మార్పులేనేటి? మార్పు ఐదు ఉంటారు ఏమన్నా? సర్వజీవులకు ఒకటే. అందుకే చెప్పారు పెద్దలు ఆ మాట కూడా. ఆకలి, నిద్ర, భయమైదు నాది పశుపిన్నర సమాన. అందరికీ సమానమే. పశువులకు మనుషులకు సమానం. అది నా స్వరూపం. అది నీ స్వరూపం. భగవంతునిలో ఉండేది ఆ స్వరూపమే. అర్థమైందా? అయితే మిగతా జీవరాశులు ఎందుకు భగవంతుడు తెలుసు అంటే
ఆ 4 గుణాలు మిగతా జీవులకు అన్నిటికీ ఉన్నాయి. మనకు కూడా ఉన్నాయి, మనం లేవని చెప్పలే. అయితే ఈ రెండిటికి మధ్యలో మనకు ప్రపంచం వచ్చింది అడ్డం. పరమాత్మకు జీవాత్మకు మధ్యలో ప్రపంచం అడ్డం వచ్చింది. ఏం పుల్లయ్య? ప్రపంచం వచ్చేసరికి ఏమైంది? కులం వచ్చింది, మతం వచ్చింది, రంగు వచ్చింది, రూపు వచ్చింది, డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది. అవునా కదా? తన మన భేదం వచ్చింది, చిన్న పెద్ద తేడా వచ్చింది, ఆడ మగ తేడా వచ్చింది. అవునా? ఇది ప్రపంచం. ఇవన్నీ వచ్చి దీంట్లో ఇరక్కుపోయినాడు మానవుడు. అహం వచ్చింది. అందుకే ఎంతమంది చెప్పినా ఇవన్నీ వదిలిపెడితే వాడికి మోక్షము అని. దీన్ని వదిలిపెట్టమన్నారు, ప్రపంచాన్ని వదిలిపెట్టమన్నారు. పెద్దలు చెప్పేది అదే కదా, దీన్ని వదిలిపెడితే నీకు మోక్షం. అవునా కదా? ప్రపంచాన్ని ఎప్పుడైతే పక్కన పెడతావో నువ్వు పరమాత్మ, నువ్వు ఒకటే. ఇప్పుడు జంతువులు పరమాత్మ ఒకటే ఉన్నారు, మానవుడు ఒకటే భేదంగా ఉన్నాడు. మానవుడు కూడా భేదంగా ఉన్నాడు. అవునా కదా పుల్లయ్య? అర్థమైతే నేను చెప్పమాట అంటే ఇక దగ్గరగా చెప్తున్నా మీకు. సంస్కృత వాక్యాలు, పురాణాలు, బుక్కులు ఆయన చదవలేరు కాబట్టి, మనం అజ్ఞానంగా ఉన్నాం కాబట్టి, చదువు రాదు కాబట్టి, ఎట్టటి ముద్దుకైనా అర్థమయ్యే రీతిలో పరమార్థాన్ని నా అనుభవంతో చెప్తున్నా. ఇది శాస్త్రాలలో లేదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు. అయితే నేను చెప్తున్నా నా అనుభవం. సత్యమని నేను నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచన చేసుకోండి, మీకు జ్ఞానం ఉంది. అర్థమైందా? కాబట్టి ఇవి 4 జంతువులకు ఉన్నాయి, పరమాత్మకు ఉన్నాయి. స్వరూపానికి ఉండే గుర్తు అది. నీ ఉన్నంత వరకు ఆకలి దప్పులు ఉన్నాయి నీకు, నువ్వు పోతే లేవు. నీ ఉన్నంత వరకు నిద్ర ఉంది, నువ్వు పోతే లేదు. నువ్వు ఉన్నంత వరకు ఆనందం ఉంది, నువ్వు పోతే లేదు. అయితే వీటికి మధ్యలో పైన కింద 2 ఉన్నాయి. ఒకటి జననము, 2 మరణం. అవునా? మొదటిది జననం ఉంది, రెండోది మరణం ఉంది. ఆ పక్క ఈ పక్క మధ్యలో ఆకలి, నిద్ర, ఆనందం 3 ఉన్నాయి. మొత్తం 5. ఏం పుల్లయ్య? అంతేనా? ఏమన్నా మానవ జీవితానికి చెప్పు. 60 ఏళ్ళు నీకు దాటినాయి. నీ జీవితంలో ఎనికి ఒకసారి చూసుకో. ఇంతకు మించిన పరమార్థం ఏమన్నా ఉందా? లేదు. ఎప్పుడైతే నువ్వు ఆ ఆకలి, నిద్ర, ఆనందం ఈ 3ని పట్టుకుంటావో అప్పుడు నువ్వు ప్రపంచాన్ని ఇడిచిన వాడిని అవుతావు. ఎందుకు ఈ 3 అంటే ఆకలి అందరికీ సమానం. జంతువుకైనా, మనిషికైనా, దేవునికైనా, రామునికైనా, కృష్ణునికైనా, ఎవరికైనా ఆకలి ఒకటే కదా. ఆకలిలో తేడా ఉంటుందా? లేదు. అది స్వరూపం. నిద్ర ఇది కూడా అందరికీ సమానమే, తేడా లేదు. అది స్వరూపం. ఆనందం అందరికీ ఒకటే, ఇది స్వరూపం. ఈ 3 పట్టుకోండి: ఆకలి, నిద్ర, ఆనందం. దీనికి పైన కింద జననము, మరణం. ఇదే జీవితం, ఇదే పరమాత్మం. ఆ 3ని ఎప్పుడైతే పట్టుకుంటావో అప్పుడు నువ్వు పరమాత్మ, అప్పుడే దేవుడు. ఆ 3ని పట్టుకున్న వాళ్ళే రమణ మహర్షి. ఒకసారి ఆలోచన చేసుకోండి. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, వీరబ్రహ్మ స్వామి, సాయిబాబా స్వామి, వాళ్ళు ఆ 3నే కదా పట్టుకున్నది పుల్లయ్య. సాయిబాబా స్వామి జోలు పట్టుకొని గిన్నె పట్టుకునే టయానికి పూజ తింటాడు, నిద్రచి పండుకుంటాడు, ఆనందంగా ఉంటాడు. అవి 3 ఆయన కాడు ఉన్నాయి. ఇంకా ప్రపంచం లేదు ఆయన కాడ. కులము లేదు, మతము లేదు, డబ్బు లేదు, హోదా లేదు, పేరు లేదు, ప్రతిష్ట లేదు, చిన్న పెద్ద తేడా లేదు, ఏమీ లేవు కదా. రంగు రూపులో తేడా లేదు. అవన్నీ లేవు ఆయనకు. అవి లేని వాళ్ళే మహనీయులని మొక్కుతున్నాం మనం.
అవునా కదా? అవి లేనివాడే దేవుడు అని మొక్కుతున్నాం మనం. అయితే ఆ 3 ఉన్నవాడు దేవుడు, ప్రపంచం లేనివాడు దేవుడు. ప్రపంచము ఇవన్నీ ప్రపంచం, కులము, మతము, జాతి, లింగ భేదము, డబ్బు, హోదా, పరువు, ప్రతిష్ట, చిన్న పెద్ద, ఇవన్నీ కూడా మానము, అవమానము, ఇవన్నీ ప్రపంచము. మనం ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం, అందుకే మనకు ఆనందం లేదు. అవునా కదా పుల్లయ్య? ప్రపంచాన్ని వదిలిపెట్టమంటే అన్ని మానుకోమని కాదు, పట్టుకోగాకు. ఒక చిన్న మాట అంటే చాలు, ఎవరన్నప్పుడు సత్యం దొరకు గుర్తుపెట్టుకుంటారు దాన్ని. ఆ మాట అనేది మా అమ్మ, నా జీవితం పోతే నేను మాట్లాడను, దాని ముఖం చూడను. అవునా కదా? ఏం అవసరం? ఒకటి చెప్తాను యూట్యూబ్లో, ఒక బేహూప్ అని ఒక నన్ను అంటే, అయ్యా నేను బేహూప్ కాదయ్యా అని చెప్పురా. కోపం ఎందుకు నీకు? ఇప్పుడు నీ పేరు నాగసుబ్బమ్మ, ఇప్పుడు నీ పేరు నాగసుబ్బమ్మ, నేను పుల్లమ్మ అంటే నిన్ను నువ్వేమంటావు? స్వామి నా పేరు పుల్లమ్మ కాదు నాగసుబ్బమ్మ అంటావు. అవునా కదా? లేదు మళ్ళా పుల్లమ్మ అంటే, ఏం స్వామి నా పేరు పుల్లమ్మ కాదు నాగసుబ్బమ్మ. 10 సార్లు అన్నా పుల్లమ్మ అని. నువ్వని చెప్పు మా స్వామికి నా పేరు పుల్లమ్మ కాదు నాగసుబ్బమ్మ అని చెప్తావు, అంతే కదా? వద్దు కొట్టాడతావు. ఎంత చెప్పినా నీకు అర్థం కాదు, నేను నమస్కారం నీకు నువ్వు పోతావు. నేను కాదయ్యా, నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావో, నేను పుల్లమ్మనే కాదు నాయన, నాలాంటి పోలికునే వాళ్ళు ఉంటారేమో, ఇంకో పుల్లమ్మ ఉందేమో నాకు తెలియదు, కానీ నేను పుల్లమ్మని కాదు, నేను నాగసుబ్బమ్మనే అంటావు. అటువరకు బేహూబ్ అంటే నేను బేహూబ్ కాదయ్యా, నీకు తెలుసు కదా నువ్వు బేహూబ్ కాదు, తెలుసు కదా నీకు. నువ్వు తెలిసినప్పుడు ధైర్యంగా చెప్పు, నేను కాదయ్యా, నువ్వు ఎవరు అనుకుంటున్నావో అని చెప్పు. నీ కోపం ఎందుకు? 10 సార్లు చెప్పినా కూడా అయ్యా ఈయన ఎవరు అనుకుంటున్నాడు, నేను కాదు, నేను బేహూబ్ కాదు, నేను మంచివాడిని, నాకు తెలుసు అని చెప్పి పక్కకు పో. అట్లా ఈ ప్రపంచాన్ని పట్టుకుంటువా, అదే పట్టుకుంటువా ఇరుక్కుంటువి. నువ్వుగా కులాన్ని పట్టుకున్నా, మతాన్ని పట్టుకున్నా, హోదాన్ని పట్టుకున్నా, డబ్బును పట్టుకున్నా, నువ్వు జీవితంలో ఇడిపించుకొని రాలేవు. అవునా కదా? అట్లా నువ్వు దేన్ని పట్టుకున్నా ప్రపంచం ఇరుక్కుంటావు, పరమార్థం నీకు అర్థం కాదు. నువ్వు పట్టుకో మూటినే, 1 ఆకలి, 2 నిద్ర, 3 ఆనందం. మధ్యాహ్నం వెంకటలక్ష్మ ఒక మాట చెప్పాను హాస్పిటల్ కాడికి వచ్చింటే, వెంకటలక్ష్మ మనిషి ఎప్పుడు మొహం మీద చిరునవ్వు తొలగిపోకూడదు. ఏమంత కష్టం వచ్చింది మనకు, దిగాలుగా మొఖం పెట్టుకోండి, నీకు ఏమొచ్చింది, ఏం పోయింది? ప్రపంచం పోతేనే నువ్వు ఏడుచుండవు. ప్రపంచం ఏంటి కదా ఏడ్చేది? ఇప్పుడు మనం డబ్బు పోతే ఏడుచుండవు, హోదా పోతే ఏడుచుండవు. అవునా కదా? పరువు పోతే ఏడుచుండవు, ఎవరో తిరితే ఏడుచుండవు. అవునా కదా? అంటే ప్రపంచం పోతంటే ఏడుచుండవు నువ్వు. అది పోయితేనే మేలు రాని కానీ పెద్ద చెప్తాండారు. అవునా కదా? అవి పోకూడదు, నాకాడనే ఉండాలని ఏడుచుండవు నిరంతరం. వాటిని పోగొట్టుకోండి, హాయిగా ఉండండి. వాడు ఒక సినిమా చెప్తున్నాడు, మరణం వచ్చి నా ముందర నిలబడినా నా మొహం మీద నవ్వు, నా మీసం మీద చెయ్యి అని
వాడు ఒక సినిమా చెప్తాడు, రవితేజ గారు విక్రమార్కుడు సినిమాలో. అట్లాగా మొహం మీద చిరునవ్వు ఎప్పటికీ ఉండాలి, హాయిగా నవ్వాలి, ఆనందంగా ఉండాలి. ఏమొచ్చింది మనకి, ఏం కర్మ పట్టింది మనకు ఏడ్చనికి? అన్నం లేదా? ఎంతమంది అన్నం ప్రపంచం అంతా నీకు కావాల్సింది ఆకలికి. ఆకలి, నిద్ర, ఆనందం, ఈ మూడు నేను దైవంగా భావించు. నీకు బాధే లేదు. ఆకలికి తినుమా, ఏదో పని చేసుకో. అన్ని పనులు ఉన్నాయి, అడక్క తినడం కూడా పనే. అవునా కదా? చేతిలో సత్తు ఉంటే కష్టపడి పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకోవద్దని చెప్పాలి. డబ్బును వదిలిపెట్టండి, పాదేగండి చెప్పలే. ధర్మయుతంగా సంపాదించుకో, తిను, మిద్దెలు కట్టుకో, మెడ కట్టుకో. పట్టుకోకు, వాటిని పట్టుకోగాకు. ఇరుక్కుంటివే చచ్చివి. అన్నీ అనుభవించు, సర్వ సుఖాలు అనుభవించు, వద్దనేదే లేదు. నువ్వు ఇట్లా ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. అవును కదా? అందుకే సత్తు చిత్తు ఆనంద స్వరూపం ఆత్మ అన్నారు. నీ స్వరూపం ఇదే, ఈ మూడే నీ స్వరూపం. అదే స్వస్వరూపం, అదే స్వస్వరూప సందర్శనం, అదే ఆత్మదర్శనం. ఆత్మకు 3 గుణాలు ఉన్నాయి. 1 ఆకలి, 2 నిద్ర, 3 ఆనందం. ఈ ఆత్మ గుణాలు, ఇది ఆత్మ లక్షణం, ఇది ఆత్మస్వరూపం. ఇంకా ఆత్మస్వరూపం ఏందో అది కనపడేది కాదు. అది మబ్బులో ఉంది, అది ఆకాశంలో ఉంది, అది కళ్ళు మూసుకుంటూ కనపడుతుంది, ధ్యానం చేసి ఉంటుంది, ముక్కులో గాలి పైకి కిందికి లాగితే కనపడుతుంది. అవన్నీ ఉత్తమ ఆటలు. ఇదంతా మోసం చేసి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకొని గుంపులు గుంపులుగా జనాలను చేసుకొని డబ్బులు లాగి వాళ్ళకు ఒక శిక్షణ ఇచ్చే కేంద్రాలు. శిక్షణ పనికి రాదు పరమార్థానికి. శిక్షణతో పరమార్థం తెలిసేది కాదు, ఇది నిజం. కాబట్టి ఆకలి, నిద్ర, ఆనందం, ఈ 3 పట్టుకోండి. ఈ రోజు నుంచి ఎంత హాయిగా ఉంటుందో. ఆకలి అయినప్పుడు అన్నం, ఆకలి కాకపోతే ఏడ్సు, నిద్ర రాకపోతే ఏడ్సు. అవునా కదా? ఈ తారతమ్యాలను ప్రపంచాన్ని ఎందుకు ఏడుస్తున్నావు? వదిలేయాలి, ప్రపంచము వదిలేయాలి. అందుకు పరమాత్మకు జీవాత్మకు మధ్యలో ప్రపంచం వచ్చింది. అప్పుడు ఆత్మ యొక్క స్వరూపం అనేది ఈ ప్రపంచంలో కనిపించకుండా పోయింది. ఆకలికి అన్నం కావాలా? అన్నాన్ని ఎన్ని రకాలుగా తింటున్నాం మనం ఆలోచన చేయండి. ఎన్ని మార్పులు చేసుకుని తింటున్నాం ఆలోచన చేయండి. అంటే ప్రపంచం పొద్దున్న టిఫిన్ తింటే నేను బాగా ఉన్నాను, సర్ది వదిలి గతిలేని నాకు. అవునా కదా? ఇరుక్కున్నాడు. టిఫిన్ వడలు లేకపోయి, ఇడ్లీలు లేకపోయి, దోశలు లేకపోయి. ఆకలి తీయడానికి ఏం కావాలి నీకు? ఆహారం కావాలి. 4 క్యారెట్లు తిన్ను ఆకలి ఎత్తప్పుడు. ఆకలి తీరదు, నిద్ర వచ్చింది, పట్టు మంచం డబల్ కాట్ బెడ్ కావాలన్నా కటికే నేలపైన పండుకో, నిద్ర వస్తుంది. అనగా ఈ 2 ఎప్పుడైతే నీకు సుఖంగా ఉంటాయో అప్పుడు నీకు ఆనందం, ఆటోమేటిక్గా ఆనందం వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి పెద్దలందరూ కూడా సిద్ధి సాయిబాబా కానీ, రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, వీరబ్రహ్మ స్వాములు కానీ,
యోగి వేమనార్యులు కానీ ఇలా ఎంతోమంది యోగులంతా కూడా వాళ్ళు ఈ మూడేలోనే ఉన్నారా, ప్రపంచంలోకి వచ్చినారా? ఆ మూడులో ఉన్నారు కదా. అందుకు వాళ్ళు పరమాత్మత్వాన్ని తెలుసుకున్నారు. మనము తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టకుండా ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా నీకు అది తెలియబడేది కాదు. ప్రపంచాన్ని పక్కకి నెట్టు, ప్రకృతిలో ఉండు, ప్రకృతిని గుర్తించు, పరమాత్మను గుర్తించు, ఆత్మను గుర్తించు, ప్రపంచాన్ని వాడుకో. ఆత్మను గుర్తించి ప్రపంచాన్ని వాడుకో. అవునా కదా? ఆకలి, నిద్ర, ఆనందం ఈ మూటిని గుర్తించు, ప్రపంచాన్ని వాడుకో. నీ చేతనైనంత వాడుకో, సాధ్యమైనంత వాడుకో. ఇబ్బంది పెట్టి ఏం లేదు. అయితే ఇది తెలుసుకోకుండా ప్రపంచం ఇరుక్కొనే మనం బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఆ మూడు విషయాలను మనం గుర్తించి అదే పరమాత్మ స్వరూపాన్ని పెట్టి భావిస్తావు. అప్పుడు ప్రపంచం మనకు దాసోహం అవుతుంది. ఇక ఇంత భయమే ఉండదు. మనకు దేనితో భయం ఉండదు. మానవాలు ఉండవు. ఎక్కడి నుంచి చూసే మానవాలు ఇంకా వచ్చే అవకాశం ఉందే? పోకుంటే వస్తాయి. ప్రపంచాన్ని నీ హస్తగతం చేసుకో. దానికి చెప్పినారు, నీటిలో తామరాకులాగా ఉండు. ప్రపంచం లేకపోతే మనం లేం. మళ్ళా నీళ్ళు లేకపోతే తామరాకు లేదు, నీళ్ళు లేకపోతే తామరాకు లేదు. అయితే నీళ్ళల్లో ఉండి తామరాకు నీటిని అంటలే. అట్లా ప్రపంచంలో ఉండి ప్రపంచాన్ని పట్టుకోబాక. అవునా కదా? అది ఎంతో నేర్పడితనం. దానికి చాలా నేర్పడితనం కావాలి. అదే నల్లేరు పైన నడకంటారు దాన్ని. అంత గొప్పది అది. పెద్దలు చెప్పిన శాస్త్రం నల్లేరు పైన నడకని. అంత సూక్ష్మబుద్ధి నీకు కలిగినప్పుడే ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని ప్రపంచాన్ని తౌరువకుండా ఉండగలుగుతావు. లేకపోతే ప్రపంచం ఇరుక్కుపోతావు. దానికోసం గురువు దగ్గర పోయి గురువు చెప్పే మాటలు వినాలి. వినకపోతే మనకు తెలియదు కదా. కాబట్టి గురువు మార్గదర్శకుడు. గురువు చూపించిన మార్గం మనం ప్రయాణం చేస్తే సులువంగా మనకి ఈ పరమార్థాన్ని తెలియజేస్తాడు. నువ్వు ఏం చేయాల్సిన అక్కర్లేదమ్మా. ఈ మూటిని కనుక నువ్వు పట్టుకుంటే నువ్వు మహర్షి అవుతావు. అయిన తర్వాత నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. అవునా కదా? రమణ మహర్షి ఏమన్నా రోజు శివాలయంకి పోయి నీళ్లు పోసుకొని టెంకాయ కొడతాడా? మరి రామకృష్ణ పరమహంస వీళ్ళంతా కూడా ఉన్న మహనీయులంతా కూడా మరి ధ్యానాలు తపస్సులు చేసినారా? లేదే. ఈయన ఏం తెలుసుకొని మౌనంగా ఉండిపోయినారు. ఆ రమణ మహర్షి కూడా ఎన్నో రకాలుగా చెప్పి ఆయన చిట్ట చివరికి నువ్వెవరో తెలుసుకోరా, నేనెవరో, దానికి శాస్త్రాలు నేను ఆత్మనని, నేను పరమాత్మనని, నేను ఆడుండనని, నేను ఈ ఉండనని, అన్నిట్లో ఉండనని, అన్నిట్లో ఉండి కనపడనని, తెలియబడనని, ఇది తెలుసుకోవాలంటే మహారహస్యమని, దీనికి సాధన చేయాలని, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేయాలని, జీవితం అంతా చేయాలని, అది ఈ జీవితం సరిపోకపోతే మళ్ళా జన్మలో మళ్ళా మొదలు పెట్టాలని, ఎంత దూరం ప్రయాణం చేసి అంత నుంచి మళ్ళీ ఆనించి మళ్ళీ ప్రయాణం చేయాలని, అప్పుడు ఎప్పుడో నీకు జన్మలో తెలుసుకుంటే అప్పుడు మోక్షం అని. అది ఎట్లా తెలియబడుతుంది? మళ్ళా ఎంటబడి జన్మ ఆడింది చెప్తున్నారు. అట్లా నీవు
ఆ ఆత్మ యొక్క స్వస్వరూపం స్వరూపాన్ని తెలుసుకుంటే సరిపోయి. ఆత్మ మమాత్మ సర్వభూతాంతరాత్మ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు. అంటే నాలో ఉండే ఆత్మస్వరూపము సర్వభూతములు ఎందు ఉన్నది అని చెప్పినాడు, సర్వజీవుల్లో ఉందని చెప్పినాడు. సర్వజీవుల్లో ఉందని ఎట్లా గుర్తించాలి మనం పుల్లయ్య? నాలో ఉండే ఆత్మస్వరూపం సర్వజీవుల్లో ఉంది అంటే ఎట్లా గుర్తిస్తావు నువ్వు? ఆత్మని తెలిస్తే కదా నువ్వు గుర్తించేది. ఆత్మనే వస్తువు ఏదో తెలిస్తే నువ్వు గుర్తుపడతావు. అవునా కదా? అబ్బా నా కాడు ఉండేది నీ కాడు ఉంది అంటాం. నీ కాడ ఉండే వస్తువు నీకు తెలియలే, అన్ని జీవుల్లో ఉండేదంటే తెలుస్తుంది నీకు. అయితే నేను చెప్పిన ఈ మూడు అన్ని వస్తువుల్లో ఉన్నాయా లేవా? ఆకలి, నిద్ర, ఆనందం అన్నిట్లో ఉన్నాయా లేవా? జననం మరణం అన్నిటికి ఉంది కదా. నేను 5 ఉన్నాయంటున్నాను. జననము, మరణము, ఆకలి, నిద్ర, ఆనందం. అవునా కదా? ఈ 3 5 అన్నిటికి ఉన్నాయి కదా, నాకు ఉన్నాయి. అందుకే మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉండే ఆత్మస్వరూపం అన్నిట్లోనూ ఉంది. అన్నిట్లో ఏదైతే కామన్గా ఉందో అది ఆత్మ. చెప్పుకోవచ్చు మనం మాట. అన్నిట్లో ఏదైతే కామన్గా ఉందో అది ఆత్మ. అంటే కులము కానీ, మతానికి కానీ, జాతికి కానీ, వర్గ భేదాలు కానీ, ధనవంతుడు కానీ, పేదవాడు కానీ, డబ్బు ఉన్ని లేకపోని, ఏమున్నా ఏమి లేకపోయినా అన్నిట్లో సమానంగా ఏది ఉందంటే ఆకలి, నిద్ర ఉంది, మైథునం ఉన్నాయి కదా. అదే ఆత్మస్వరూపం. చెప్పుకోవచ్చు ఆ మాట. కృష్ణుడు చెప్పిన మాట మనం చెప్పుకుంటున్నాం. మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉండే ఆత్మస్వరూపం సర్వభూతాల్లో ఉంది అన్నాడు. సర్వభూతాల్లో ఉంది, నీలో ఏముంది, వాటిల్లో ఏముంది? జ్ఞానం ఉంది, నీకొక జ్ఞానం ఉంది, నాకొక జ్ఞానం ఉంది. తెలివి ఉంది, నీకొక తెలివి ఉంది, నాకొక తెలివి ఉంది. బుద్ధి ఉంది, నీ బుద్ధి వేరు, నా బుద్ధి వేరు. అవునా కాదా? అహం ఉంది, నీ అహం వేరు, నా అహం వేరు. కళ్ళు ఉన్నాయి, నీ దృష్టి వేరు, నా దృష్టి వేరు. చెవులు ఉన్నాయి, నీ వినికిడి వేరు, నా వినికిడి వేరు. నోరు ఉంది, నా మాట వేరు, నీ మాట వేరు. ముక్కు ఉంది, నా వాసన వేరు, నీ వాసన వేరు. నాలుగుంది, నా రుచి వేరు, నీ రుచి వేరు. అవునా కదా? ఒకే పదార్థం నలుగురు తింటే నలుగురు 4 రకాలు చెప్తారు, చెప్పరు? ఎంపులయ్యా? అందరికీ చేతులు ఉన్నాయి, నా పని వేరు, నీ పని వేరు. అందరికి కాళ్ళు ఉన్నాయి, నా నడక వేరు, నీ నడక వేరు. అవునా కదా? మరి ఈ విధంగా ఇవన్నీ వేరు వేరుగా ఉన్నాయి. అందరికీ గుండె ఉంది, గుండె శబ్దాలు వేరుగా ఉన్నాయి. అందరికీ శ్వాస ఉంది, శ్వాస గమనం వేరుగా ఉంది. జీవికి వేరుగా ఉంది. మనిషికి 72 సార్లు గుండె కొట్టుకుంటే ఇంకొక జీవికి 60 సార్లు కొట్టుకుంటుంది, ఇంకొక జీవికి 10 సార్లు కొట్టుకుంటుంది, ఇంకో జీవికి 30 సార్లు కొట్టుకుంటుంది. అన్ని సమానం కొట్టుకోవడంలే. శ్వాస నీకు 15 నుంచి 20 సార్లు 15 సార్లు నీ శ్వాస ఉంటే తాబేలుకు నిమిషానికి 1 శ్వాస అంట, పాముకు 2 శ్వాసలు నిమిషానికి, కుక్కకు 70 శ్వాసలు నిమిషానికి, గొర్రెలకు, మేకపోతులకు, వాటికి వీటికి 40 సార్లు 50 సార్లు శ్వాసలు. తేడా ఉండలే. కానీ శ్వాస భగవన్ స్వరూపం కాదు, మనసు భగవన్ స్వరూపం కాదు, జ్ఞానం భగవత్ స్వరూపం కాదు, బుద్ధి భగవత్ స్వరూపం కాదు, చిత్తం భగవత్ స్వరూపం కాదు, అహం భగవత్ స్వరూపం కాదు, 25 ఇంద్రియాలు భగవత్ స్వరూపం కాదు. అందుకే ఇంద్రియాతీతం భగవంతుడు. సరిపోయిందా లేదా? ఇప్పుడు ఇట్ట తెగాల సబ్జెక్టు చూడు ఎట్లా వస్తుందో. ఆ మాటకు మనమే మమాత్మ సర్వభూతాత్మ అని కృష్ణుడు చెప్పిన మాట తీసుకుంటే నీలో ఉండేటి అన్ని జీవుల్లో సమంగా ఏవి ఉన్నాయంటే 25 ఇంద్రియాలు సమంగా లేవు. ఏం పుల్లయ్య? నీకు ఇంకొక జీవికి 25 ఇంద్రియాలు సమంగా లేవు, బుద్ధి సమంగా లేదు, జ్ఞానం సమంగా లేదు, తెలివి సమంగా లేదు, రూపం సమంగా లేదు. కాబట్టి ఇంద్రియం లోపల ఉండే అవయవాలు కూడా సమంగా లేవు. అప్పుడు అన్నిట్లో సమంగా ఉండేది ఏంది? జననము, మరణము, ఆకలి, నిద్ర, ఆనందం. అవునా కదా పుల్లయ్య? ఈ అన్ని జీవులకు ఉందే సమంగా.
దట్ ఈస్ గాడ్. అదే పరమాత్మ. గుర్తించు. అప్పుడు మమాత్మ సర్వభూతాత్మ అనే మాటకు సరిపోతుంది. అవునా కాదా? ఇది నా యొక్క డెఫినేషన్. అంటే నేను తెలుసుకున్నది, నా జ్ఞానం ద్వారా నేను పొందిన విద్య చెప్తున్నా. పెద్దలందరూ దీన్ని సరిచూసుకోండి, ఆలోచన చేయండి. సరిపోతే తీసుకోండి, లేకపోతే నోరు మూసుకొని పోండి, వదిలేయండి. అవునా కదా? అంతే కదా? కానీ అటువంటిది పరమాత్మ తత్వం అనేటువంటి ఆ తత్వాన్ని ఎవరికి తెలుసుకొని ఇవి మూడి ఆకలి నిద్ర భయం 5 నమ్మనే భగవత్ స్వరూపం అని ఎప్పుడైతే నీకు తెలియబడుతుందో అప్పుడే నీకు సుఖము శాంతి ఆనందం తప్ప ఇక ప్రపంచంలో నీకు సుఖము లేదు. ఈ ప్రపంచమంతా నీకు కష్టాలు బాధలు పెడుతుంది, కానీ సుఖము వచ్చే అవకాశమే లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది నిజం. ఈ ప్రపంచం అనేది ఎప్పుడైతే మేము అర్థం చేసుకుంటామో, ఈ 3 గుణాలను ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, స్వరూపాన్ని గుర్తు చేసుకో, తెలుసుకో స్వస్వరూపాన్ని. అప్పుడు నీ రూపాన్ని గుర్తు. దీనే రమణ మహర్షులు నీవెవరో తెలుసుకో. ఎందుకన్నా ఫస్ట్ జీవితం అంతా నేనెవరు ఆయన చెప్పింది ఒకటే మాట, నేనెవరు తెలుసుకోపోరా. దాన్ని తెలుసుకోరా, అన్నీ బయటపడతాయి. అంతే. దీన్ని తెలుసుకోలేక వాళ్ళు ఏం చెంటో చెప్తున్నారు. అర్థం కానట్టు అన్ని. ఆ దేవుని తెలుసుకోవాలంటే తపస్సు చేయాలా, ధ్యానం చేయాలా, ఒక్కోదిన రమణ మహర్షి కూర్చోవాలంటే సంసారం ఎవరు చేస్తాడుడా? పెళ్లి చేసుకునే పిల్లలు పుట్టినారు, నువ్వు పోయి అడవిలో కూర్చుంటే వీళ్ళకి దిక్కేవుడుడా? సరే, ఈ మూటి కోసం ఏమైనా సంసారం వదలాల్సిన అవసరం ఉందే? పెళ్లి చేసుకోకుండా ఉండాలన్నా, ఒక్కోది ఉండాలన్నా, వ్రతాలు ఉండాలన్నా, ధ్యానం తపస్సు చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా, ఏమి చేయాల్సిన ఏ సాధన అక్కర్లేదు. అందుకే ఇప్పుడు ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరాదు. వినుమాయ్యా, నే సాధనలు చేయి విన్నది ఏ సాధన లేని పోదు ఎరిగింతు పోకు. సాధనలందు మరిగితేరా, ఏ సాధన పనికిరాదురా, నీకు అవసరం లేదురా. సాధన ఎప్పుడు తెలియదు, దేనికోసం సాధిస్తావు నువ్వు. ఆ వస్తువు తెలిస్తే కదా నువ్వు సాధించేది. అవునా కాదా? కారు ఒకటి ఉందని నీకు తెలిస్తే కారు నేర్చుకోవాలి, నువ్వు సాధన చేయాలా. అవునా పుల్లయ్య? కారు ఏది లేదు నీకు, కారు ఎట్ట నేర్చుకుంటావు? గాల్లో తిప్పుతావు చేతులు. అంతే. ఈ సాధనలు, ఈ ధ్యానాలు, ఈ శ్వాస మీద ధ్యాసలు ఇవన్నీ ఉత్తదే. వాళ్ళు మనం విమర్శించడం కాదు. అంటే ప్రపంచాన్ని పట్టుకున్నారు అందరూ. పుస్తకాలంతా ప్రపంచమే, గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతం, భాగవతం అంతా ప్రపంచమే. ప్రపంచం కోసం పడే కానీ అవి పరమార్థం చెప్పేది కానే కాదు. పరమార్థాన్ని చెప్పే గ్రంథము లేదు. నిజ గురువు కావాలా. ఆ గురువు తెలిస్తేనే గుర్తుపడుతుంది. అది శాస్త్రం చెప్పదు. జై శ్రీ మహారాజుకు జై.